ఆంధ్రప్రదేశ్లో పాలసీ ఉంది, తెలంగాణ పాలసీ ఉంది. మేము ఏపీ పాలసీ తీసుకుని చెప్పలేదే, అసలు టాపికే లేదే, చర్చనే లేదే. మీరందరూ మీరు ఊహించుకొని ఇటువంటి ఎందుకు రాసేనాలు చేస్తా ఉన్నారు. రెండవది, ఎంత పారదర్శన చేస్తున్నామంటే గతంలో ట్రాన్స్ఫర్ ఇష్యూ తీసుకున్నాము, టోటల్ ట్రాన్స్పరెంట్. గతంలో ఎక్కువ జరగలేదు. పైరవీలు చేస్తే తప్ప ముడుపులు చెల్లిస్తే తప్ప పోస్టింగ్స్ రాలే. అటువంటిది నేను టోటల్గా ఫోకల్ వాళ్ళతో తీసుకుపోయి నా ఫోకల్ పడేసాను. దగ్గర కూడా నాన్ ఫోకల్ వాళ్ళు ఎవరు పైరవి ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే మాకు పైరవి ఎప్పుడు పోస్ట్ వచ్చినాయి అంటే ఇంత పారదర్శకంగా చేస్తే కూడా ఈ విధంగా ఇటువంటి నిందలేసే కారణం చేస్తూ ఉంది. మరి ఎవరి ఈ పత్రిక బాగా ఉంది పత్రిక, రాష్ట్రంలో ఉంది బీఆర్ఎస్ పార్టీకి బాగా ఉంది పత్రిక. అసలు అంటే 5,000 కోట్లు కూడా అసలు సంవత్సరం మొత్తం చదువుతా మీదే చదువుకోండి. అది కూడా జూపల్లి దుసరా ఉండగా మంత్రి ఉండగా, నేను మంత్రి ఉండగా ఇప్పుడు డబ్బులకు అవకాశం ఉంటుందా? గతంలో ఉండిందా? ఏం చూడాలి, పైసలు తక్కువ పెట్టుకోవా? కక్కులు పెట్టడం రాజామాలు చేస్తుంటే 3 సంవత్సరాలు మంత్రి రోజులు ఎందుకు పెట్టుకుంటుంది, 3 సంవత్సరాల ఎమ్మెల్యే రోజులు పెట్టుకుంటుంది. అంటే దొంగ అని వస్తున్నట్టుగా గత ప్రభుత్వం పైన నేను విమర్శలు చూపించింది. వాస్తవాలు అసెంబ్లీ కూడా ఛాలెంజ్ చేసి దాని రాజీనామా చేయాలి ఎప్పుడో ఇప్పుడే. అంటే మీ పార్టీలు లేకపోతే, మీ పార్టీని వదిలిపోతే ఇటువంటివి అంటే మా ప్రతిష్టను మరుసగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తారా? అది సాధ్యమే కదా. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అసలు ఏమీ లేకుండా పాలసీ మారాలంటే, అనధికార పాలసీ మార్చాలంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు. అసలు అటువంటి ఆలోచన లేదు, అటువంటి ప్రస్తావన లేదు. పుట్టిన రోజున ఇటువంటి అమాండాలు వేసేటువంటి కార్యం చేస్తాం. అయితే ఇంకా మిగతా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, మిగతా బిల్లు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో డెఫినెట్గా రాష్ట్ర ఆదాయాన్ని బట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బట్టి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిస్టమ్ బట్టి చేస్తారు. ఇక్కడ కూడా వీళ్ళు రూల్స్ అడ్డు రావాలి సార్. కాకపోతే టోటల్గా తీసుకోండి లిస్టు. మీరు గతంలో ఎప్పుడైనా ఈ ప్రకారం జరిగే అపోజ్ 8 సంవత్సరాలు భయపడేవాళ్ళు. ఇంకా కొంత ఉండవు. ఎలక్షన్ కోడ్ గడ్డ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత టోటల్గా స్టిఫైన్ చేస్తాం. ప్రతి విషయం పట్ల, ప్రతి అంశం పట్ల పూర్తి పారదర్శకం ఉంటుంది. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఆన్లైన్. పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవం. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయలు చెప్తున్నాను. కారణం వాళ్ళే కదా. నిన్నమొండ దాకా మనం రైతాంగం నుంచి రైతు బంధం నుంచి 7,000 కోట్లు పేమెంట్ చేస్తున్నాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థిక పరిస్థితిని బట్టి డిపార్ట్మెంట్ పేమెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అది ఇంకోటి, అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తే పెట్టలే. కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది.